సర్వాధికారి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరొక దినాన ప్రభువా నీ సన్నిధిలో చేరి నీ బిడలంగా నీ సంఘంగా ప్రభువా నీ రక్తం చేత ప్రభువా విలువ పెట్టి కొనబడిన ఈ సంఘం ద్వారా ప్రభువా మేము ఆరాధిస్తుండగా మీరు మహిమ పొందండి. మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని ప్రార్థిస్తున్నాం. నువ్వు ఒక్కడివే అర్హుడు కనుకనైనా మా స్తుతి ఆరాధన నైవేద్యము నీ పాదాల చెంతకు ఒక సువాసన వలె ధూపము వలె నీ యొద్దకు చేరినైనా అది నువ్వు పొందుకుని ప్రభువా నీ యొద్ద నుండి మాకు ఆశీర్వాదములు పంపమని వేడుకుంటున్నాం నాయన. నీకు స్తోత్రాలు. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, నీ ఆత్మచేత నింపండి. పాటలు పాడుతుండగా ప్రతి ఒక్కరు హృదయపూర్వకమైన ఆత్మానుసరమైన ప్రభా ఆరాధన నీకు చేయటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవస్తుతి ఆరాధనలో ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును ప్రతి ఒక్కరిలో నింపండి. పశ్చాత్తాప హృదయము నేను ఆరాధిస్తుండగా ప్రతి ఒక్కరిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా ఎవరైతే పశ్చాత్తాప పడతారో వారిని తిరిగి నీ వద్దకు చేర్చుకుని వారిని దీవించగలగా ప్రభా మేలు చేయువాడవు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్కుని చెప్పు నీ దాసుని నీ సిలువ చాటున మరుగుపరుచుకుని ప్రభా నీ నోటి బూరగా వాడుకుని నీ తలంపులు నీ ఆలోచన నీ మాటలే ప్రభా వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్వరాన్ని ప్రభా మాకందరికీ వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. తన నీకు స్తోత్రాలు. బలలో చేవేసి ప్రతి ఒక్క హస్తాన్ని దర్శించండి నాయన. దేవ అయోగ్య రీతికి వేయక దేవ తమ చేస్తున్న ప్రతి అతిక్రమములు పాపములను మోసములు అన్యాయములను ఒప్పుకొని నాయన పరిశుద్ధముగా ప్రభువారు హృదయాలను ప్రభా నీకు కుమ్మరించి బలలో చేయి వేయటానికి సహాయం చేయం ప్రభా. అలాగ చేయి నీడల రోగగ్రస్తుల అగుదురుని ప్రభుని వాక్యం సెలవిస్తుంది. అలా కాకుండా నాయన ప్రభా వారు పరిశుద్ధముగా పశ్చాత్తాప మారు మనసు కలిగి బలలో చేయి వేయటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. నీకు స్తోత్రాలు వందనాలు. ప్రతి అడ్డంకాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ పాటలు పాడుతుండగా మా కంఠస్వరాన్ని దర్శించండి, నీ ఆత్మచేత నింపండి. మైకేల్ సంజయ్ని కూడా అభిషేకించి దావీదు లాంటి ప్రభా అభిషేకము ప్రభా అలాంటి యొక్క నడిపింపును మీరు దయచేయమని ప్రార్థిస్తుండగా నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ అత్యున్నత యేసు పరిశుద్ధ నామంని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించి నా యేసయ్య. నన్ను ప్రేమించిన యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించిన యేసయ్యా. నీ ప్రేమలోని నేనుండిపోని, నీ సేవలోని నన్ను సాగని, ధ్యాసలోనే మరచిపోని, నీ వాకునాలు నెరవేరని. నా బలం నీవే నా గానం, నా ధనం నా గణం నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా వేదనందు నా గాయమందు నీలు చేరుకున్నా, నా
యేసయ్యా. నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా నీ ప్రేమకై కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించినావు, గణపరచినావు. నీవే గదేవా నా ఊపిరి, నా వరం, నా బలం, నీవే నా గానం, నాదనం, నా గణం, నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే. ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణుతిందు నిన్నే నా యేసయ్యా. విలువైన ప్రేమ కనపరచినావు, బలపరచి నన్ను గెలిపించినావు. నీవే గదేవా నా ఊపిరి, నా వరం, నా బలం, నీవే నా గానం, నాదనం, నా గణం, నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోని నేనుండిపోని, నీ సేవలోని నన్ను సాగని, నీ ధ్యాసలోని మై మరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. నా వరం, నా బలం, నీవే నా గానం, నాదనం, నా గణం, నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. లెమ్ము తేజరిల్లుము అని ఉత్తేజపరిచిన నా యేసయ్యా. చప్పట్లు దేవుని నామాన్ని ఆరాధిస్తాం. తేజరిల్లుము అని ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది
ప్రకటించెదా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. ఇది భాగ్యము, ఇది భాగ్యము, ఇది నా భాగ్యము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలచుటే నా ధన్యత. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. ఇది ధన్యత, ఇది ధన్యత, ఇది నా ధన్యత. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిజవాసుల స్వాస్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజవాసుల స్వాస్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోమయమైన షాలోము నగరులో నేను చూసి ధరింతుని. తేజోమయమైన షాలోము నగరులో నేను చూసి ధరింతుని. ఇది దర్శనము, ఇది దర్శనము, ఇది నా దర్శనము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నేను వేణోళ్ళ ప్రకటించెదా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది
రాజువని ప్రభువుల ప్రభువని నేను వేణోళ్ళ ప్రకటించేదా. మరొక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. నన్ను వెదికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది 4 times 4 సార్లు పాడతారు. మీరు నేర్చేసుకోవచ్చు. సండే స్కూల్ పిల్లలు కూడా చక్కగా నేర్చుకోవచ్చు. సో ఈ పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఆయన చాలా 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 అనేకి ఎన్నిసార్లైనా అది మన నోటి నుండి ఎన్నిసార్లు అన్నా కూడా మన జీవితాలకు మన హృదయాలకి తనివి తీరింది. ఎందుకంటే ఆయన చాలా చాలా మంచి యేసయ్య, మన యేసయ్య. ఇది భాషల్లో కూడా ఉంటుంది. మాతో పాటు కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. నన్ను వెదికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెదికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెదికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. పాడదాం. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడయ్యుండి నాకు జయమునిచ్చావు. 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 చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. 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 ரொம்ப ரொம்ப நல்லவரேசு என் இயேசப்பா, ரொம்ப ரொம்ப நல்லவரேசு. ரொம்ப ரொம்ப நல்லவரேசு என் இயேசப்பா, ரொம்ப ரொம்ப நல்லவரேசு. చాలా చాలా మంచి యేసు, యేషువా ప్రభు ప్రభు చాలా యేసు. చాలా చాలా మంచి యేసు, యేషువా ప్రభు ప్రభు చాలా యేసు. अच्छा अच्छा मेरा यीशु, मेरे यीशुआ, अच्छा अच्छा मेरा यीशु. अच्छा अच्छा मेरा यीशु, मेरे यीशुआ, अच्छा अच्छा मेरा यीशु. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. హల్లెలూయా. మనమందరూ లేచి నిలబడి ఈ పాట పాడదాం. ఈజీ కదా. నన్ను వెదికి వచ్చాడు, నన్ను ప్రేమించాడు, నీ ప్రాణము నాకు ఇచ్చావు. ఓకే. తర్వాత చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా. ఎందుకు మంచివాడు యేసయ్య? మనం ఏమి చేయకపోయినా యేసయ్య మన కోసం ప్రాణం ఇచ్చాడు.
నువ్వు నేను ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించు. నువ్వు నేను వెతకకపోయినా ఆయన మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు ఆయన శిలువ శ్రమలు, నా కొరకు, మనందరి కొరకు, ఈ సంఘం కొరకు శిలువ శ్రమలు అనుభవించాడు. నువ్వు నేనేమి చేయలేదు ఆయన కోసం, కానీ నీకంటే ఆయన ముందుగా అన్నీ మన కొరకు చేశాడు. అందుకే ఆయన చాలా చాలా మంచి యేసయ్య. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమలో ఏ మార్పు లేదు. అలాంటి మంచి యేసయ్యని మనమందరం కూడా ఆయనలో చూసుకొని మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన అధికారాన్ని మనకిచ్చాడు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. కనుక దేవుణ్ణి సంతోషంగా ఆరాధిస్తాం. నన్ను వెతికి వచ్చాడు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. పాడాలి. నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. మరొకసారి. నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. అందరనండి. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు అనాలి. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడయ్యుండి నాకు జయం ఇచ్చావు. నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడయ్యుండి నాకు జయమునిచ్చావు. నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడయ్యుండి నాకు జయమిచ్చావు. నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడయ్యుండి నాకు జయమిచ్చావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. 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 పెద్దలంతా చేస్తున్నారు, పిల్లలు నాకేం అవసరం లేనట్టు నిలబడ్డారు. చిన్నపిల్లలు సిగ్గు వస్తుందా? నవ్వుతున్నారు, సిగ్గుపడుతున్నారు. యేసయ్య సిలువ వేసేటప్పుడు చాలామంది వెర్రివారు అన్నారు. అలా అని యేసయ్య సిగ్గుపడి వెనక్కి తిరిగింటే ఈరోజు మనకి రక్షణ లేదు. యేసయ్య సిగ్గుపడలే. ఆయన ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోలే. ఎందుకు తెలుసా? నీ కొరకు, నా కొరకు. చాలామంది ఈయనకి పిచ్చి పట్టింది, ఈయన వెర్రి పట్టింది, ప్రజల కోసం ఈయనకి ప్రాణం పెడుతున్నాడంట, అవసరమా, రాజు అంట, ఈయన దేవుడంట అని ఎన్నో విధాలుగా దేవుడిని అవమానపరిచారు. కానీ దేవుడు వాటిని లెక్క చేయలే. ఆయన ఒకవేళ సిగ్గుపడింటే ఈ లోకం కొరకు మరణించడానికి ఈరోజు మనం ఇలా రక్షించబడి నరకాన్ని తప్పించుకునే వారము కాదు. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి మనం ఎన్నడూ కూడా సిగ్గు పడకూడదు. పౌలు అంటాడు కదా, నేను ఆయన సువార్త చాటుటలో, ఆయన పని చేయుటలో నేను ఎన్నడూ సిగ్గుపడవాడను కాదు అంటాడు. సో మనం కూడా దేవుని ఆరాధించే విషయంలో పక్కన వారు ఏమనుకుంటారో అస్సలు కేర్ చేయదు. నీ దేవుడు ఏమనుకుంటాడు అది మీకు కావాల్సింది. నీ దేవుని హృదయపూర్వకంగా ఆత్మతో దేవుని ఆరాధిస్తున్నావా, అది కావాలి. సో అందరు కలిసి ఈ చాలా చాలా మంచివాడు అనేది అక్కడ నుండి స్టార్ట్ చేసి అందరూ పాడదాం. ఓకే. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. 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 చాలా చాలా మంచి
ரொம்ப ரொம்ப நல்லவர் இயேசு என் ஏசப்பா ரொம்ப ரொம்ப நல்லவர் இயேசு ரொம்ப ரொம்ப நல்லவர் இயேசு என் ஏசப்பா ரொம்ப ரொம்ப நல்லவர் இயேசு चंगला 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 येसु येशुवा को चंगला येसु चंगला चंगला माझा येसु येशुवा को चंगला येसु अच्छा 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 मेरा येसु मेरे येशुवा अच्छा अच्छा मेरा येसु अच्छा अच्छा मेरा येसु मेरे येशुवा अच्छा अच्छा मेरा येसु చాలా 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 మంచివాడు నా యేసయ్య చాలా చాలా మంచివాడు చాలా చాలా మంచివాడు నా యేసయ్య చాలా చాలా మంచివాడు సంతోషంగా చాలా చాలా మంచివాడు నా యేసయ్య చాలా చాలా మంచివాడు విత్ స్మైల్ చాలా చాలా మంచివాడు నా యేసయ్య చాలా చాలా మంచివాడు హల్లెలూయా. మరి దేవుని ఆరాధన చేద్దాం. మనమందరం కూడా కళ్ళు మూసుకొని చాలా మంచి యేసయ్యని మనం ఆరాధించడానికి ఎంత భాగ్యులమో తెలుసా. ఎందుకంటే ఆయనలో ఏ కల్మషం లేదు, ఆయనలో ఏ భేదము లేదు, ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన మంచి దేవుడు. ఆయన ప్రారంభం నుండి ఇప్పుడు వరకు ఆయన మనకు మంచి దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయనలో మార్పు లేదు. మనలో మనం చేసే ఆరాధనలో మార్పు ఉండొచ్చు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మార్పు ఉండొచ్చు, ఆయన ప్రార్థించటంలో మార్పు ఉండొచ్చు, వాక్య ధ్యానములో మార్పు ఉండొచ్చు, ఆయన సేవించటలో ఆయన పరిచర్యలో మార్పు ఉండొచ్చు. కానీ ఆయనలో ఎన్నడూ మార్పు లేదు. ఆయన మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన చాలా మంచివాడు. నీ నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను నన్ను ఎన్నుకున్న దేవుడు. నువ్వు ఏ మంచి చేసావని, మనం ఏ మంచి చేసామని ఆయన ఎన్నుకున్నాడు మనల్ని. ఏ మంచి లేదు మనలో, ఏ మంచి లేని మనలను ఆయన ఎన్నుకున్నాడు. ఆయన మంచి దేవుడు. ఆ మంచితనాన్ని మన పట్ల చూపటానికి, ఆ మంచితనాన్ని మనము నింపుకొని ఇతరులకి ఆ మంచితనాన్ని చూపించటానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మన కోసం ప్రాణం ఇచ్చాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన చాలా మంచివాడు. నమ్ముచున్నావా? ఆ యేసయ్య నా జీవితంలో చాలా మంచివాడు. నా కొరకు ప్రాణం పెట్టాడు, నాకు అధికారం ఇచ్చాడు, నన్ను పోషించాడు, నన్ను రక్షించాడు, నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ప్రతిదినము నడిపిస్తున్నాడు. నా కష్ట దుఃఖాలు ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నన్ను బలపరుస్తూ ఉన్నాడు, నా కన్నీరు తుడుస్తూ ఉన్నాడు, నాకు ఓదార్పునిస్తూ ఉన్నాడు. ప్రతిదినము ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు అనే నమ్మకం నీలో ఉందా? ఎస్, ఆయన మంచి దేవుడు. నీ నా పట్ల మనం ఏమి చేయలేదు, చేయకపోయినా ఆయన మన పట్ల మంచి దేవుడుగా ఉన్నాడు. యేసయ్యా, మేమేమి మంచి కార్యాలు చేశామనయ్యా, నీ మంచితనాన్ని మా పట్ల చూపావునైనా. నీ కొరకు మేమేం చేశామనయ్యా, మా కొరకు ఇంతగా మీరు మీ ప్రాణాన్ని అర్పించారయ్యా. మేము మీ కొరకు ఏం చేశామనయ్యా, నన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చావు నాయన. నువ్వు ఒకవేళ వెతుక్కుంటూ రాకపోయింటే ఈరోజు నేను ఇలా రక్షించబడేదాన్ని కాదయ్యా, నరకము తప్పించబడేది కాదయ్యా. నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలు. ఈ లోకంలో మాకు సుఖభోగాలు, ఐశ్వర్యాలు, అంతస్తులు లేకపోయినను ప్రభువా, నీవుంటే చాలయ్యా. నీ రక్షణ భాగ్యం మాకుందయ్యా, చాలు. ఈరోజు మరణిస్తే ఈరోజు మేము మీ మహిమలో పరలోకములో ఉంటామనే సంతోషం మాకుంది నాయన. మాకు ఆ నిరీక్షణ ఇచ్చారయ్యా. ఎందుకంటే నువ్వు వెతుక్కుంటూ వచ్చి నన్ను రక్షించావు. ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం నీకేమాత్రం ఇష్టం లేదయ్యా. 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు ప్రభా, నువ్వు ఆ గొర్రెను వెతుక్కుంటూ వచ్చావయ్యా. దేవా నీకు స్తోత్రాలు. ఎంత ప్రేమయ్యా మా పట్ల, ఎంత ప్రేమయ్యా. దేవా నీకు స్తోత్రాలు. నీ మంచితనానికి మేము ఏ విధము కూడా ఏమి ఇచ్చినా కూడా మీ రుణమును మేము తీర్చుకోలేమయ్యా. మా ప్రాణాన్ని అర్పించినా కూడా నీ మంచితనానికి అది ప్రభా, మా ప్రాణం మీకు ఏమాత్రం రుణం తీర్చుకోలేదయ్యా.
నీ మంచితనాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా, నీ మంచి ప్రేమను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మార్పు లేని నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. నా కొరకు చిందించిన ఆ యొక్క రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆ రక్తం ద్వారా మమ్ములను ప్రభువా విలువ పెట్టి కొన్నారు నాయనా. మేము ఎవ్వరు సొత్తు కాదయ్యా, ఎవరికి మేము చెందిన వారం కాదు, కేవలం నీకు మాత్రం. ఎందుకంటే మమ్మల్ని సృష్టించిన వాడు నీవయ్యా, మాలో ఉన్న జీవం నీదయ్యా. ఈరోజు మేము ఈ ఊపిరి తీసుకుంటున్నామంటే ఆ ఊపిరి నువ్వు పోసింది కాదా ప్రభువా? నీ కొరకు మేము బ్రతుకుతామయ్యా, నీ కొరకే మేము జీవిస్తామయ్యా, నీ సాక్షులుగా మేము బ్రతుకుతామయ్యా, నీ ప్రేమని ఇతరులకు అందిస్తామయ్యా. అయ్యా మమ్మల్ని ఎన్నుకున్నది అందుకే ప్రభువా. ప్రియ దేవుని సంగమా, నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఏదో ఆయన రక్షణ పొందుకొని మన మట్టుకు మనం ఉండటానికి కాదు, నన్ను ఎన్నుకుంది, నన్ను రక్షించుకుంది. ఎందుకో తెలుసా? అనేకులకు ఆయన ప్రేమను అందించాలని. ఆయన ప్రేమను అందిస్తావా? ఆయనే నిన్ను వెతుక్కుంటూ రాలేదా ఈ లోకానికి? నువ్వు నేను కూడా అలా వెతుక్కుంటూ నశించిపోతున్న ఆత్మల దగ్గరకు వెళ్ళాలి. అదే మన పని. ఆయన ఎన్నుకున్న విధానం, రక్షించిన విధానం అదే. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. లార్డ్, యూ డిజర్వ్స్ అవర్ వర్షిప్, అవర్ హానర్. We exalt your name, God. నీవు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములకు పొంద నరుడు నాయన. Yes Lord, you deserves the glory. You are the only one who deserves the glory, Lord. దేవా నీవు ఒక్కడవే ప్రభా మహిమకు పాత్రుడు నాయన, అర్హుడవు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. రెండు చేతులు పైకెత్తి ఆయన ఆరాధిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. మా
is no one else like you. There is none like you, O God. You are the only one true living God. Yes, Lord. We believe that you are the only one true God. There is no God. There is no other gods, Lord. You are the only one God. దేవా నీ ఒక్కడివే దేవుడు నాయన. నీవు సజీవుడవు, జీవం కలిగిన దేవుడు ప్రభువా. నీకు సాటి అయిన వారు ఎవరు లేరు నాయన. దేవా నీవు మాత్రమే ఆరాధనలకు, పూజలకు పొంద నరుడు నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీలాంటి దేవుడు ఈ లోకములో ఎక్కడ కూడా లేడయ్యా. నీలాంటి జీవము కలిగిన దేవుడు ఎక్కడ కూడా లేడయ్యా. మేం మాట్లాడితే మా మాటలు వినే దేవుడు అయ్యా. మేం పిలిస్తే మా స్వరాలు వినే దేవుడు ప్రభువా. మా ప్రక్కనే ఉన్న దేవుడు ప్రభువా. మా యొక్క మొరను ఆలకించి మాకు సహాయం చేసే దేవుడు నాయన. నీలో జీవము లేదని ప్రభువా మేము నమ్మట్లేదు నాయన. నీలో జీవం ఉన్నది ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడువు, జీవము కలిగిన దేవుడువు, వినే దేవుడువు నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవా. నీవు మాత్రమే మహిమ ప్రభావములకు పొందనర్హుడు నాయన. ఎస్ గాడ్, మా ద్వారా మీరు మహిమ పొందాలని ప్రభా, మీరు మా ద్వారా ప్రభావములు పొందుకోవాలని, ఘనతలు పొందుకోవాలని, మా ద్వారా నీ నామం హెచ్చించబడాలని నువ్వు ఆశిస్తున్న దేవుడు నాయన. ఇదిగో ప్రభా, నిన్ను హెచ్చిస్తున్నాం ప్రభా, నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభా, నిన్ను మహిమపరుస్తున్నాం ప్రభా. ఎందుకంటే నువ్వు ఒక్కడివే దేవా హెచ్చింపగలిగిన దేవుడు ప్రభువా. మేము తగ్గించుకోవాల్సిన వారం నాయన. ఎందుకంటే మాలో ఏమి లేదయ్యా హెచ్చించుకోవటానికి. మాలో మాత్రం ఏది కూడా లేదయ్యా మేము హెచ్చించుకోవటానికి. నీవు మాత్రమే దేవా హెచ్చించుకోగలిగిన దేవుడు ప్రభువా. ఎందుకంటే నువ్వు సమస్త సృష్టికర్తవు నాయన. దేవా నువ్వు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవుడు. నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. నీకు సాటి అయిన వారు ఎవరు లేరయ్యా. దేవా నీకు స్తోత్రాలు, దేవా నీకు స్తోత్రాలు. ప్రియ దేవుని సంగమా, యేసయ్య నిత్యమైన దేవుడు. నీకెవరైనా యేసయ్య గురించి అబద్ధంగా చెప్తే నమ్మకండి. ఆయన మంచి దేవుడు, ఆయన జీవం కలిగిన వాడు, ఆయన సత్యవంతుడు. నమ్మండి. నమ్మితే ఆయన ఎద్దు నుండి మీరు కార్యాలు చేస్తారు. ఎవరో వచ్చి అవిశ్వాసంలోకి నేను నెట్టివేస్తున్నప్పుడు, అవిశ్వాసపు మాటలు యేసయ్య గురించి మీకు చెప్తున్నప్పుడు వినకండి దయచేసి. ఎంతోమంది వ్యతిరేకంగా ఈరోజు యేసయ్య కొరకు, యేసయ్య బిడ్డల విషయంలో మాట్లాడేవారు ఉన్నారు. దయచేసి నమ్మకండి. యేసయ్యని చూడండి. ఆ యేసయ్య ప్రేమను పొందుకోండి. ఆ యేసయ్య ఎలాంటి వారు లోతుగా తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది ఆ యేసయ్య ఎవరు. ప్రియ దేవుని సంగమా, నమ్మకండి. ఎవరైనా అబద్ధ బోధకులు వచ్చి మీకు చెప్తుంటే నమ్మకండి. ప్రియ దేవుని సంగమా, ఈ అంత్య దినాల్లో అబద్ధ బోధకులు వస్తున్నారు, క్రీస్తు విరోధులు వస్తున్నారు. మీరు దయచేసి వారి మాటను ఆలకించకండి. వెంటనే ఆ మాటకు మీరు దూరం అవి అక్కడి నుండి వెళ్ళిపోండి. మీరు దేవుని మాట ఆలకించండి. దేవుడు సత్యవంతుడు, ఆయన జీవం కలిగిన వాడు. ఒకరోజు నువ్వు ఆయన ఎలాంటి వాడు చూడబోతున్నావు. ఆయన కొరకు నిలబడితే ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పినప్పుడు అస్సలు వినకండి. ప్రియ దేవుని సంగమా, ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన వాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన సత్యవంతుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ ప్రభువా నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామమున్ బట్టి నా చేతులెత్తేదం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామమున్ బట్టి నా చేతులెత్తేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలా లేరెవరు,
మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మా జీవితాలలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములను చేయగలిగిన దేవుడు నాయన, చేశావు, చేస్తూనే ఉన్నావు, చేయబోతున్న దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. నీ ఆశ్చర్యమైన కార్యములను బట్టి నీకు స్తోత్రాలు. నీ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు నీవు మాత్రమే నాయన. నీలా ఎవరు లేరయ్యా. మా జీవితాల్లో ఇలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిపించువాడు ఎవరు లేరయ్యా. నీ ఒక్కడవే ప్రభువా మా జీవితాల్లో ఎన్నో మేలులు చేసిన దేవుడు నాయన. థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన మా దేవా నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, అత్యున్నతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా నీకు స్తోత్రాలు. మా సృష్టికర్త నీకు వందనాలు. ఎన్ని నామములు నిన్ను పిలిచినా మా జీవితాలకు చాలదు నాయన. నిన్ను పిలుస్తూనే ఉండాలనిపిస్తుందయ్యా. ఎందుకంటే నీ నామములో అంత గొప్ప సంతోషం ఉన్నదయ్యా. నీ నామం పిలుచుటలో మా జీవితాలు తెప్పరిల్లుతాయ్యా. మా జీవితాలు ఎంతో ఉల్లాసంగా మా దేహాలు నింపబడతాయ్యా. నీ పేరు పిలుస్తుంటే, నీ నామం పిలుస్తుంటే నాయన ఎంత సంతోషమయ్యా. నీ నామంలో ఉన్న గొప్పతనం అదయ్యా. నిన్ను పిలుస్తుంటే, నేను ఆరాధిస్తుంటే నీ శక్తి మాకు ప్రభు కలుగుతుంది నాయన. నీ శక్తి నీతో నింపే దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీకు సాటి అయిన వారు ఎవరు లేరని మేము ప్రభు రూఢిగా నమ్ముతున్నామయ్యా. నీకు స్తోత్రాలు. నువ్వు వచ్చేంత వరకు ఇలానని ఆరాధిస్తూ మిమ్మల్ని గణపరుస్తూనే ఉంటామయ్యా దేవా. ఎందుకంటే మేము నీ బిడ్డలమయ్యా ప్రభు, నిన్ను ఆరాధిస్తామయ్యా. మీరు మా తండ్రి నాయన, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు, మాకు సహాయం చేస్తున్న దేవుడు, మా ఇరుకులో ఇబ్బందుల్లో మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు నాయన. నీకే స్తోత్రాలు, వందనాలు. మా యొక్క ఆరాధన మీరు స్వీకరించినందుకు, మీరు మహిమ పొందినందుకు, మీరే ఘనత పొందినందుకు నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు అత్యున్నత పరిశుద్ధ నామమున స్తుతి ఆరాధన నీకే సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.